నమస్తే అండి అందరికీ. ఎలా ఉన్నారు? ముందుగా కార్తీక మాస శుభాకాంక్షలు. ఈ వారం ఆఖరి సోమవారం కదండీ! మేము 3 శివాలయాలని దర్శించాము. హరహర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ అంటే చాలండి ఆ శివయ్య ప్రసన్నమైపోతారు. ఇదిగోనండి మేము ఆదివారం సాయంత్రం ఒక పని మీద పైడివాడ వెళ్ళాము. అక్కడ శివాలయం ఉంది అని చెప్తే ఆ శివాలయాన్ని కూడా దర్శించుకుందామని వెళ్ళాము. అక్కడ వెళ్ళే దారి మాత్రం చాలా డిఫరెంట్‌గా చాలా బాగుందండి. అడవిలోంచి వెళ్తున్నామా అనే ఫీల్‌లో ఉంది. చూసారా సన్నటి దారి, చుట్టూ చెట్లు, గడ్డి, వరి పొలాలు చాలా బాగున్నాయి కదండీ! మనకి మానసికంగా, ఆధ్యాత్మికంగా ఇలాంటివి చేస్తూ ఉంటే మనం చాలా ప్రశాంతంగా, ఆనందంగా ఉండొచ్చు. స్వామివారిని దర్శించుకోవడానికి ఇలా వెళ్తుంటే చాలా ఆనందంగా అనిపించిందండి. అయితే ఆదివారం సాయంత్రం పూజలేమీ అవ్వలేదండి. తర్వాత రోజు కోసం స్వామివారిని శుభ్రపరిచి ఆలయాన్నంతా శుభ్రపరిచి ఉంచారు. ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సపోర్ట్ చేయండి. ఇలాంటివి చాలా మంచి మంచి వీడియోస్ మీకు కనుల విందుగా అందిస్తాను. అయితే ఈ కార్తీక మాసం చాలా స్పెషల్ కదండి మనందరికీ. ఆఖరి సోమవారం కదా! స్టీల్ ప్లాంట్‌లో 2 శివాలయాలని మేము దర్శించుకున్నామండి. ఆఖరి సోమవారం కావడంతో భక్తులతో శివాలయాలన్నీ చాలా కిటకిటలాడాయండి. చూసారా? ఎంత టైం అయినా కూడా భక్తుల సంఖ్య అయితే తగ్గలేదు. ఇక్కడ స్వామివారితో పాటు పక్కన అమ్మవారిని దర్శించుకున్నాము. అలాగే ఆ గుడిలో రకరకాల విగ్రహాలు, స్వామివారి రకరకాల కథలు ఉంటాయి కదండీ! అవి మనకి కనిపించేలా ఆ విగ్రహాలని ప్రతిష్ఠించారు. అదేనండి ఆ చిత్రాలని ప్రతిష్ఠించారు. భక్త కన్నప్ప, స్వామివారు, శివపార్వతులు, వినాయకుడు, కుమారస్వామి, అలాగే శివుడు ఆ గంగాదేవిని భూమికి తేవడం ఇవన్నీ కూడా అక్కడ ప్రతిష్ఠించారు. కార్తీక మాసం అంటేనే దీపారాధన కదండి. దీపాలతో గుడినంతటినీ కూడా అలంకరించారు. భక్తులు చక్కగా దీపారాధన చేసుకున్నారండి. కార్తీక మాసంలో చాలా ప్రశాంతత ఉంటుంది కదండి. ఇదిగోనండి ఇక్కడ చిన్న కొలను కూడా ఉంది. అయితే అక్కడ కలువ పువ్వులు లేవు కానీ వాటి చెట్లు ఉన్నాయి. ఓం నమ శివాయ హరహర మహాదేవ శంభో శంకర అంటూ ఈ కోలాటం చేసేవాళ్ళు కూడా ఆ శివయ్య ముందు నృత్యం చేశారండి. చూసారా ఎంత కనుల పండుగగా ఉందో. అలాగే ఇక్కడ చూసారా సూర్యనారాయణ స్వామి విగ్రహం, ఆ శివయ్య. ఆ శివయ్యలో ఎక్కడా లేని ప్రశాంతత అయితే నాకు కనిపిస్తుందండి. ఎంతటి బాధలో ఉన్నా, దుఃఖంలో ఉన్నా ఒక్కసారి ఆ శివయ్య దగ్గరకు వచ్చి కూర్చుని అలా చూస్తే చాలండి చాలా ప్రశాంతత వస్తుంది. మీకు కూడా అలా అనిపిస్తుందా? మీరు ఏ శివాలయానికి వెళ్ళారో కామెంట్ చేయండి. ఛానల్ని సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమ శివాయ హరహర మహాదేవ. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలండి.